డ్రైవర్లను చంపి డోర్ డెలివరీలు చేసి సహజ వనరుల్ని దోచు తినేసి వాళ్ళందరూ కూడా ఇంకా తిరుగుతున్నారు బయట. వాళ్ళందరినీ కూడా వాళ్ళ తాట తీయాల్సిన అవసరం ఉంది, వాళ్ళందరినీ కూడా లోపల వేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఫ్రస్ట్రేషన్ లో వచ్చి వైసీపీ ప్రతినిధి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మల్లాం ఇన్సిడెంట్ గురించి బ్రహ్మనాయుడు గారు కొంచెం క్లారిటీ ఇవ్వదలుచుకున్నారు. అంటే చూస్తున్న ప్రేక్షకులకి వాళ్ళకి కూడా తెలియాలి అక్కడ మల్లాం గ్రామంలో ఏం జరిగింది, పిఠాపురం మండలం మల్లాం గ్రామంలో ఏం జరిగింది అనేది తెలియాలి. అక్కడ రెండు కులాల మధ్య గొడవ కాదు అది, లేకపోతే ఒక కులాన్ని ఇంకో మిగతా కులాలన్నీ కలిపి బహిష్కరించడం కాదు అక్కడ గొడవ. అసలు గొడవ ఎక్కడ జరిగిందంటే ఒక వ్యక్తి కూలి పని చేసుకునే వ్యక్తి అతను ఒక ఇల్లు కట్టించుకుంటూ కరెంటు పని కోసం ఇద్దరు కుర్రాళ్ళని అపాయింట్ చేసుకున్నాడు. చంటి అనే కుర్రాడిని, సురేష్ అనే కుర్రాడిని. ఇద్దరు కరెంటు పని చేసేటప్పుడు వాళ్ళిద్దరి మధ్య మిస్కమ్యూనికేషన్ అంటారో లేకపోతే మిస్అండర్స్టాండింగ్ అంటారో, ఒక అతను ఇంకొక అతనికి చెప్పకుండా ఏదో స్విచ్ చేయటం ఏదో జరిగితే అక్కడ ఆ కరెంట్ షాక్ కొట్టి అతను అన్కాన్షియస్ అయిపోయి పడిపోయాడు. కానీ ఆ హౌస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను మళ్ళీ మిగతా అక్కడ ఉన్న మిగతా వాళ్ళందరూ కలిసి ఆ కుర్రాడిని, ఎవరో చనిపోయిన కుర్రాడు సురేష్ అనే కుర్రాడు ఎవరైతే ఉన్నాడో జనసైనికుడు అతనికి క్రియాశీలక సభ్యత్వం కూడా ఉంది. నేను చెప్తాను మధ్యలో మీ వాయిస్ కట్ అయిపోతుంది బ్రహ్మనాయుడు గారు. అతను తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్లు ఏం నిర్ధారించారంటే మార్గ మధ్యంలోనే అతను చనిపోయాడండి అని చెప్పి చేసినప్పుడు అక్కడ గ్రామంలో ఉన్న ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇల్లు ఎవరైతే కట్టించుకుంటా ఉన్నారో అతని నుంచి 10 నుంచి 15 లక్షలు కొంచెం బిగ్ అమౌంట్ వాళ్ళు అడగటం జరిగింది. నేనే కూలి పని చేసుకునేవాడిని, నేను అంత ఎలా ఇచ్చుకోగలను, నేను అంత ఇవ్వలేను, నేను ఎంతో కొంత ఇస్తాను, ఆర్థిక సాయం చేస్తానని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్న క్రమంలో అక్కడ ఏం జరిగిందంటే ఒక రోజు కొంచెం గందరగోళ వాతావరణం నెలకొని ఊళ్ళోకి ఎవరు రాకుండా అట్నుంచి ఇటు నుంచి రెండు పక్కల బ్యారికేడ్లు పెట్టేసి ఆపేసి వాళ్ళు కొంచెం ధర్నా చేయటం, కొంచెం ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఊళ్ళో పెద్దలందరూ కూడా వాటిని సమన్వయం చేశారు, అందరినీ ఒప్పించారు. క్రిమేషన్ అయిపోయింది, ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తామని చెప్పి ఒప్పించారు. ఈ లోపు కొంతమంది ఒకళ్ళిద్దరు షాపు వాళ్ళు మనస్తాపం చెంది అక్కడ హౌస్ ఓనర్ది తప్పు లేకపోయినా ఇంత డిమాండ్ చేస్తా ఉన్నారు, రేపు పొద్దున ఎవరన్నా కింద పడిపోయినా కాలు జారి పడిపోయినా కూడా మీరు ఇంత అమౌంట్ డిమాండ్ చేస్తే మేము ఎక్కడి నుంచి తెచ్చేవగలం, అసలు మీరు మా ఇంట్లో పనికి రావద్దు, లేకపోతే మాతో చేయొద్దు అని ఒక షాపు 2 షాపులను చేయటం జరిగింది. అది మనం వీడియోలో కూడా చూసాం. దాన్ని ఊరు పెద్దలందరూ కూడా మందలించడం జరిగింది. జనసేన పార్టీ తరఫున అక్కడ మా నాయకులు వెళ్ళటం జరిగింది, కూటమి నాయకులు వెళ్ళటం జరిగింది, గవర్నమెంట్ అధికారులు రావటం జరిగింది. ఇటువంటి ఈ రోజుల్లో సామూహికంగా బహిష్కారం చేయడం పాసిబుల్ అవుతుందా బ్రహ్మనాయుడు గారు? ఈ రోజుల్లో ఒక మనిషితో ఒక మనిషికి అవసరం ఉంది. ఈ రోజు ప్రతి మనిషితో అవసరం ఉంటుంది, ప్రతి మనిషితో అవసరం ఉంటుంది. ఎక్కడో తెలిసి తెలియక ఒకళ్ళిద్దరు చేసిన పొరపాటు అక్కడ ఊళ్ళో పెద్దలు అధికారులు అందరూ వాళ్ళని మందలించి వాళ్ళందరికీ చెప్పి సామరస్యంగా ఇష్యూని పరిష్కరించారు. ఆ కుర్రోడికి ఫైర్ యాక్సిడెంట్ అంటే ఎలక్ట్రిక్ షాక్ కొట్టి చనిపోయాడు కాబట్టి మా పార్టీ తరపు నుంచి కూడా క్రియాశీలక మెంబర్షిప్ ద్వారా అతనికి ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది. అదే విధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షుడు అలాగే మా పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు అక్కడ మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్దలందరూ వెళ్ళి వాళ్ళని సముదాయించి అక్కడ వాళ్ళందరికీ నచ్చజెప్పి వీళ్ళ తరపున కూడా ఆర్థిక సాయం చేసి రావడం జరిగింది. అక్కడ సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. ఐ రిపీట్, ఎవరో ఏదో జరిగిపోయింది, సామాజికంగా గొడవలు జరిగిపోతా ఉన్నాయి, పిఠాపురంలో నియోజకవర్గంలో జరిగిపోతా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం. ఏ చిన్న తప్పు జరిగినా అధికారుల దగ్గర నుంచి కార్యకర్త స్థాయి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి వరకు ఎవరో కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. ఎవరో కూడా 2025 సంవత్సరంలో సామూహికంగా ఒక కులాన్ని మేము బహిష్కరిస్తాము, మీరు మా షాపుల్లోకి వస్తే మేము మీకేం అమ్మము, మేము మీ ఇంటికి రాము, మంచినీళ్ళు తాగము అనే పరిస్థితి ఉండదు బ్రహ్మనాయుడు గారు. అసలు అలాంటి పరిస్థితులు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో లేవు. ఒకవేళ ఎవరన్నా చేయాలని అనుకుంటే అది వారి మూర్ఖత్వమే అవుతుంది. కానీ ఒక కమ్యూనిటీని ఇంకో కమ్యూనిటీ బహిష్కరిస్తే ఆ కమ్యూనిటీ వాళ్ళే ఊరుకోరు. అవును, వాళ్ళు ఎలా బహిష్కరిస్తారు? ఒక మనిషితో ఒక మనిషికి ఎంత అవసరం ఉందో ఒక కమ్యూనిటీతో ఇంకో కమ్యూనిటీ అంతే అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ పరిస్థితి లేదు. కానీ దీన్ని కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లుకోవటం కోసం, లేకపోతే వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవటం కోసం, ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో రాజకీయ నిరుద్యోగులు వాళ్ళకి ఏదో ఒక ఇష్యూ కావాలి, వాళ్ళు మాట్లాడడానికి ఏదో ఒక అంశం కావాలి, చర్చ చేయడానికి ఏదో టాపిక్ కావాలి. కాబట్టి వాళ్ళు ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూసుకుని, ఇప్పుడు నిజంగా అంత ప్రేమ ఉంది కదా, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వెళ్ళి 2 రోజుల్లో ఏమన్నా 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారా? బహుశా వంగ గీత గారు ఇవ్వచ్చేమో ఇవాళ రేపట్లా అని అనుకుంటున్నారు.
వాళ్ళు చేస్తే మంచిది, ఆహ్వానించదగ్గ విషయం. చేయాలి అందరూ చేయాలి. ఇప్పుడు అందరూ దురదృష్టవశాత్తు సాయం జరిగినటువంటి చేసి ఇన్సిడెంట్ కి అందరూ చేయాలి, అన్ని పార్టీలో అవకాశం అందరికీ చెప్పాలి. ఇప్పుడు అక్కడ బహిష్కరించింది జనసేన వాళ్ళు కాదు, లేకపోతే టీడీపీ వాళ్ళు కాదు, వైసీపీ వాళ్ళు కాదు, ఎక్కడో ఒకళ్ళిద్దరు అన్నమాట వీడియోలో వచ్చింది. అవును. దాన్ని అందరం కూడా మనం ముక్త కంఠంతో ఖండించాలి అని చెప్పాలి తప్ప ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో కాబట్టి జరిగింది, దీన్ని మేము హైలైట్ చేస్తాము, దీన్ని పవన్ కళ్యాణ్ గారి మీద బురద చల్లడానికి మేము వాడుకుంటామంటే మాత్రం ప్రజలు దీన్ని గమనిస్తూ ఉంటారు కదా. 100%. ఎవరు కూడా దీన్ని ఎంటర్టైన్ చేసే పరిస్థితులు లేరు బ్రహ్మనాయుడు గారు. ఎస్ మళ్ళీ మాట్లాడుతురు. కృష్ణాని గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి కృష్ణాని గారు. సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉంది సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్ కృష్ణాని గారు. నేను అన్మ్యూట్ చేశానండి. ఇప్పుడు వినిపిస్తుంది, ప్లీజ్ కంటిన్యూ సార్. సో ఏంటి కృష్ణాని గారు, తొందరలోనే జిల్లా టూర్లకు ఉప ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టబోతున్నారంట. ఎక్కడైతే ఎవరైతే భూ కబ్జాదారులు, భూబకాసురులు సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారో వారి యొక్క చెరల నుంచి భూమిని విడిపించేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారనేది మనకైతే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే కలెక్టర్లతోటి కాన్ఫరెన్స్ మీటింగ్లో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. సో ఇది పాసిబుల్ అవుతుందా?